ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాయలసీమ జిల్లాలో యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న పాదయాత్రలో ఎండా వర్షం లెక్క చేయకుండా నా లోకేష్ అన్నతో కలిసి పాదయాత్ర చేసిన అమర్నాథ్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇలాంటి వాళ్ళకే న్యాయం జరగకపోతే ఇదేమి కూటమి ప్రభుత్వం? ఆశ్చర్యపోతున్న టీడీపీ కార్యకర్తలు. ఏంటి ఈ పరిస్థితి? ఇలా ఉంటే అసలు సామాన్యుడికైనా మన మీద నమ్మకం ఉంటుందా? ఎక్కడో ఎందుకు నేను పొలంనేరులో సీనియర్ శాసనసభ్యుడిని. నా నియోజకవర్గంలో నా మండలంలోనే వైసీపీ హయాంలో ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఈ రోజు కూడా కొనసాగుతా ఉంది. నేను చెప్పేది ఒకటే, వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షఫుల్ చేయమని చెప్పాం ఇదే ఎస్పీకి. అదే వాళ్ళని పెట్టద్దు, కింద స్థాయి వాళ్ళని పెట్టద్దు, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చు, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి మార్చు, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండేటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని రోజులు 5 సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేశారు, వాళ్ళకి